ఓం శ్రీమాత్రే నమః. భక్తి సాధనం వాక్స్థలి సమూహ నిర్వాహకులు బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు పంపించిన 4 దత్తపది అంశాలకి నా పూరణలు. ముందుగా వేగము, కాలము, రాగము, నేరము అనే పదాల్ని ఉపయోగించుతూ భారతార్థం నుండి స్వేచ్ఛా ఛందస్సులో ద్రౌపది అర్జునునితో అంటుంది, కాలముకింత కాంచగనము, కాలముకింతగాంచగన కర్మ ఫలములు తప్పవెప్పుడు, కాలముకింత కాంచగన కర్మ ఫలములు తప్పవెప్పుడు, మేలును గూర్చనెంచకు సుమీ, మేలును గూర్చనెంచకు సుమీ, కనుమర్జన వేగమెన్ని ఆ పాలసులైన కౌరవుల పట్టి వధింపగా, వేగమెన్ని ఆ పాలసులైన కౌరవుల పట్టి వధింపగ నేరమౌనే, పేరోలగమందు చేసిన, పేరోలగం అంటే నిండు సభ, పేరోలగమందు చేసిన విరోధములెన్నుము, రాగమెంచకం, రాగమెంచకన్, వాళ్ళ మీద ప్రేమ చూపించకు, అభిమానం చూపించకని, పేరోలగమందు చేసిన విరోధములెన్నుము, రాగమెంచకన్. సత్యము, జయము, న్యాయము, కాలము అనే మాటలతో భరతుని గురించి రాముని మనసులో ఉన్న అభిప్రాయం. సత్యమెన్నగ భరతుండు సాధుశీలి, న్యాయమార్గమునెంచు విధేయుడతడు, కాలమహిమను తప్పవు కలిమిలేములు, అది సహజమౌను జయము నిశ్చయముగగన, అవి సహజమౌను జయము నిశ్చయముగగన. మూడవది తిరుపతి, తిరుత్తని, తిరుమల, తిరుమయం అనే పదాలతో కాశీ పట్టణంలో గంగా నది వద్ద భక్తుడి మనసులో ఉన్న భావాల్ని ఊహించుతూ స్వేచ్ఛా ఛందస్సులో తిరుమల తిరుపతి స్వామి, తిరుమల తిరుపతి స్వామి, అరయుచు మము కనుము కాశీ గంగను నుండన్, అరయుచు మము కనుము కాశీ గంగను నుండన్, తిరుమయము తిరుత్తని ఇది దురితమ్ములు సమసిపోవ తోయజనేత్ర, దురితమ్ములు సమసిపోవ తోయజనేత్ర. నాలుగవది ఆట వెలది, తేటగీతి, శార్దూలము, మత్తేభము అనే పదాలతో గోవుల కాపరి అయిన గోపాలకృష్ణుడు గోవులు కాస్తున్నప్పుడు తాను పొందిన అనుభూతిని, ఆనందాన్ని స్వేచ్ఛా ఛందస్సులో ఆట వెలదుల పోలిన ఆవులివియ, భగవంతుడు ఆ శ్రీకృష్ణుడు అనుకుంటున్నాడట, గోపాల బాలకులతో కూడి ఉన్నప్పుడు, గోవులను కాస్తూ ఉన్నప్పుడు తన మనస్సులో ఆట వెలదుల పోలిన ఆవులివియ, తేట గీతుల నిన్నుతున్ పాట పాడ, అలరు శార్దూలముల ఓలె తలపుగనుచు, అలరు శార్దూలముల ఓలె తలపుగనుచు, నడకలొప్పమతే భము నైపునిగని, నడకలొప్పమతే భము నైపునిగని. భక్తి సాధన వాక్స్థలి నిర్వాహకులు బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు నమస్సులతో, మిత్రులందరికీ నమస్సులతో నేను డాక్టర్ శాస్త్రుల రఘుపతిని, విశ్రాంత ప్రాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఓం నమస్తే పరబ్రహ్మణి.